Yes, let's get started our class. Namaste andariki. Welcome. Yes, yes అండి. నా పేరు పద్మావతి, డిజిటల్ మార్కెటింగ్ అథెంటిక్ కోచ్ అండ్ గైడ్ని. మీ అందరూ ఈ వెబినార్కి టైం కేటాయించి అటెండ్ అయినందుకు మీ అందరికీ ముందుగా నా థ్యాంక్స్, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నేను ఈ వెబినార్ని ఖమ్మం నుంచి నిర్వహిస్తున్నానండి. మీరందరూ ఎక్కడి నుంచి ఈ వెబినార్ జాయిన్ అయ్యారో టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, గుంటూరు, వైజాగ్, తిరుపతి, పల్నాడు, ఎస్, నూజివీడు, ఓకే, నెల్లూరు, రైట్ గైస్. అసలు ఈ వెబినార్కి మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు ఈ వెబినార్లోని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ సైన్ అప్ బటన్ని క్లిక్ చేసి మీరు ఈ యాడ్ చూసి వెబినార్కి అటెండ్ అయ్యారు? నాకు ఒకసారి మీరు తెలియచేయండి. ఓకే, దెన్ రైట్. మీరు ఓకే, నేనే కొన్ని సమ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఎస్ఆర్ను మీరు టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ మొదలు పెట్టాలనుకుంటున్నారా? మీ బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? ఇంటి నుంచే జాబ్ చేయాలనుకుంటున్నారా? ఓన్లీ ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ అయితే టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే గాయస్, ఓకే, సరే వినండి. ఎస్, మై ఎమోషనల్ జర్నీని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ లిజన్. నేను ఒక పాలిటెక్నిక్ విద్యార్థిని. దెన్ తర్వాత మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నేను, మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, మా అన్నయ్య ఉండేవాళ్ళం. తర్వాత నేను మా ఇంట్లో సెకండ్, మా అన్నయ్య ఫస్ట్, నా తర్వాత నాకు చెల్లి. తర్వాత పెళ్ళయింది. జీవితం చాలా ఇబ్బందుల మధ్య సాగింది. తర్వాత నేను ఎంఈడి పూర్తి చేశాను. నాకు ఒక బేబీ గర్ల్ పుట్టింది. ఆ కోవిడ్ టైంలో నేను చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా చాలా జాబ్స్కి నేను అప్లై చేశాను. బట్ నోటిఫికేషన్స్ అయితే చాలానే వేశారు, కానీ జస్ట్ నేను అటెంప్ట్ చేసే టయానికి అన్నీ లాస్ట్ అయినాయి. ఎవ్రీథింగ్ లాస్ట్. అప్పటి వరకు నేను నా జీవితంలో అంతా కోల్పోతున్నాను. ఆ సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంత చదువుకున్నాను, ఏం చేయలేనా? నేను ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేస్తాను. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉండేది నాకు. దెన్ అప్పుడు నా హస్బెండ్ నాకు ఒక ల్యాప్టాప్ కొనిచ్చారు. ఆ టైంలోనే నేను ఆన్లైన్లో ఇంగ్లీష్ క్లాసెస్ విన్నాను. అప్పటి వరకు నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, కానీ నాకు వచ్చిన ఆలోచనలో స్వేచ్ఛగా, సంతోషంగా ఇక నుంచి జీవించాలంటే ఉద్యోగమే కాకుండా ఇంకేదైనా చూడాలి అని డిసైడ్ అయ్యాను. కూర్చున్న చోటనే సంపాదించాలి నేను అని నేను అనుకున్నాను. ఆ రోజు నేను అనుకున్నాను, గట్టిగానే అనుకున్నాను, ఒక డిజిటల్ కెరియర్ అవసరం నాకు. ఇకపైన డిజిటల్ నుంచే ఏమైనా చెయ్యగలము. ఒక మనీ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి ఈరోజు ఒక ఇల్లు మొత్తాన్ని కానీ, మీ టీవీ కానీ, ఏదైనా కూడా ఆటోమేషన్ మోడ్లోనే చేసుకోగలుగుతున్నారు. సో
ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు చూస్తుంటే నేనెందుకు ఇక్కడ కూర్చోవాలి? నేను కూడా అదే డెసిషన్ తీసుకోవాలని ఆ రోజే డిసైడ్ అయ్యాను. వెంటనే నేను ఆ ఫీల్డ్‌కే వచ్చేసాను. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యి, నేను 1 ఇయర్ దాని మీద చాలా ఆహ్, ఆహ్, చాలా ప్రాక్టికల్‌గా నేను నేర్చుకున్నాను. చాలా నష్టపోయాను తర్వాత. చాలా ప్రయత్నించాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. అన్నింటినీ ఎదుర్కొన్న తర్వాత మాత్రమే నేను గెలవగలిగాను. నేను గెలిసాను. ఎప్పుడు గెలిసాను? నేను అవమానపడిన తర్వాతే గెలిసాను. నేను ఎట్ ఏ టైము అప్పటికప్పుడు గెలవలేదండి. ఎన్నో ఎంతో జీవితం చూసిన తర్వాత చివరికి నేను గెలుపుని చూడగలిగాను. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా ఆన్‌లైన్‌లో. ఇది నాకు సాధ్యమైంది. ఇది నేను చెయ్యగలిగాను. నేను చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? నేను 90స్ 90స్‌లో నేను పుట్టింది. మీరు 20స్‌లో ఉన్నారు. నాతో పాటు వాళ్ళందరూ ఈరోజు అక్కడే ఏదో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూనే అలానే ఉండిపోయారు. బట్ నేను మాత్రం డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి, నేను కూడా ఈరోజు ఒక డిజిటల్ మహిళగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఈరోజు మీ ముందు నిలిచాను. నాకు సాధ్యమైంది. మీరు చెయ్యగలరు అని నేను మీకు ఎంతో కాన్ఫిడెన్స్‌ని చెప్పగలుగుతున్నాను. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని యెస్. రైట్. మీరు ఎలాగ ఎర్నింగ్స్ చెయ్యాలి అనే దాని గురించి నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఆన్‌లైన్‌లో సాధ్యమేనా అంటే సాధ్యమే. నేను చేయగలిగినప్పుడు మీరెందుకు చెయ్యలేరు? చెప్పండి. నా డిజిటల్ రహస్యాల గురించి నేను వెబినార్‌లో ఒక 3 సీక్రెట్‌లని మీతో పంచబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? మీరు వినాలనుకుంటున్నారా? ఎలా అంటే ఓకే. జీరో నుంచి హీరోగా మార్చే డిజిటల్ స్కిల్స్ ఏంటి చెప్తాను. ఫ్యూచర్‌లో డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ ఎలా ఉందని చెప్తా. ఇంటి నుంచి ఎలా డిజిటల్ బిజినెస్ మొదలుపెట్టాలో చెప్తాను. నేను ఎలా డిజిటల్ కెరియర్‌లోకి వచ్చాను. నేను ఏ ఏ టూల్స్ యూజ్ చేసి మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎలా ఆదాయాన్ని సంపాదించాననే దాని గురించి విత్ ప్రూఫ్‌తో మీకు చూపిస్తాను. మీకు ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలంటే టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ యెస్. యెస్. YESS అని టైప్ చేయండి. రైట్. ఫస్ట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ భవిష్యత్తు ఇన్‌స్పైర్ దెమ్. ఇన్‌స్పైర్ దెమ్. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఎలా ఉంది? ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక్కసారి మీరు ఊహించగలరు? డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అనేది భవిష్యత్తులో మీరు ఊహించని విధంగా ఇప్పటికే ప్రతి కంపెనీ ఏఐ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారు. గూగుల్ వాళ్ళు జెమినీ అని, ఫేస్‌బుక్ వాళ్ళు లుమియా అని ప్రతి ఒక్కరు ఏఐని ఇంప్లిమెంట్ చేశారు. ప్రతి బ్యాంకు ఏఐని యూజ్ చేస్తున్నారు. టెక్నాలజీ ఇలా మారుతున్నప్పుడు నువ్వు మారకపోతే ఎలా? రైట్? టెక్నాలజీలోని ఇంత మార్పు వస్తున్నప్పుడు నువ్వు కూడా మారాలి కదా దాంతో పాటు. నేను అక్కడే ఉంటాను, అవుట్‌డేటెడ్‌గా ఉంటాను. వాట్ ఈస్ ద యూజ్? అప్‌గ్రేడ్‌కి చేంజ్ అవుతావా? నీ ఇష్టం. నువ్వు ఇప్పటికీ నేర్చుకో. లైఫ్ చేంజ్ చెయ్యి. నీ మీద మీరు మీ మీద మీరే డిపెండ్ అవ్వాలి. నా మీద మీరు డిపెండ్ అవ్వొద్దు. నా దగ్గర మనీ ఉంది. నా దగ్గర పని చేసి నాకు పని చేసి పెట్టండి అనే మైండ్ సెట్ ఉంటే సక్సెస్ ఉండదు. మనీ ఆల్ టైమ్ నీతో ఉంటుందా? ఉంటుందని నువ్వు చెప్పగలవా? కానీ నీ ప్రాబ్లమ్‌కి ఒక స్కిల్ ఉంటే మనం ఏదైనా చేయవచ్చు. నేను మార్కెట్‌ని ఒక ఆట ఆడుకుంటా. నా దగ్గర స్కిల్ నుంచే. వై? నా దగ్గర స్కిల్ ఉంది. రైట్? నేను ఆ స్కిల్‌తోని నేను మార్కెట్‌లోని రాణించగలను. ఈరోజు మార్కెట్ కండిషన్‌ని మీరు చూసినట్లయితే బిగ్ గ్రో ఉంది కదా! నీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఈ మార్కెట్ కండిషన్స్‌కి నువ్వు అలవాటు పడాలి. ఈరోజు డ్రైవర్‌లెస్ కార్స్ వస్తున్నాయి. మొత్తం ఆటోమేషన్. ఏ అలెక్సా టర్న్ ఆన్ వెహికల్, టర్న్ ఆన్ హోమ్, టర్న్ ఆన్ టీవీ,
టర్న్ ఆన్ ఏసీ, టర్న్ ఆన్ కార్ అంటే మొత్తం ఆటోమేషన్ జరిగిపోతుంది. అందుకే ఈరోజు నీ బిజినెస్ కూడా ఆటోమేటెడ్ చేయొచ్చు. బికాస్ లీడ్స్ ప్రాబ్లం అంటున్నారు మీరు. లీడ్స్ ప్రాబ్లం అంటున్నారు. ఓన్లీ మీ బిజినెస్కి లీడ్స్ ప్రాబ్లం అంటున్నారు. బట్ లీడ్స్ నీకు ఇస్తే నెక్స్ట్ సేల్స్ ప్రాబ్లం అంటావు. లీడ్స్ని సేల్స్లా కన్వర్ట్ చేయడం కూడా మార్కెట్ ఛాలెంజ్ గైస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం కూడా నువ్వు సాల్వ్ చేయగలగాలి. ఈరోజు నీ కస్టమర్ని పవర్ పాయింట్ ఎందుకు కొనాలి? సారీ, ఈరోజు నీ కస్టమర్ నీ ప్రొడక్ట్ని ఎందుకు కొనాలి? ఒక కస్టమర్ మార్కెట్లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉంటే నీ ప్రొడక్ట్స్ని ఎందుకు కొనాలని అడుగుతున్నావు? అవును, నీ ప్రొడక్ట్స్ని ఎందుకు కొనాలి వాళ్ళు? మన దగ్గర ఏ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ తీసుకున్నా ఒక వాల్యూ ఉంటుంది. వాల్యూ ఇన్ ద సెన్స్ కస్టమర్ పెయిన్ పాయింట్. నువ్వు స్టడీ చేయాలి, వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి. నువ్వు వాళ్ళ పెయిన్ని నువ్వు స్టడీ చేయాలి. ఎంతసేపు ఇది నేను అమ్మాలి అని అలాంటి మైండ్ సెట్లో ఉండకూడదు. అలా ఉంటే నువ్వు సేల్ చేయలేవు. ఫస్ట్ ప్రొడక్ట్ వల్ల బెనిఫిట్ ఏంటని చెప్పాలి. మనం ఒక ప్రొడక్ట్ కొనాలి అంటే ఎలా థింక్ చేస్తున్నారో మన కస్టమర్ కూడా అలానే థింక్ చేస్తారు కదా. నీవు నువ్వు నువ్వు చెప్పడంతోనే కొంటారా? మార్కెట్లోని ఓపెన్ బుక్ అయిపోయింది కదా మార్కెట్ మొత్తం. యూ నీడ్ టు షేర్ లాట్ ఆఫ్ వాల్యూ, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ నా ప్రొడక్ట్ కొనండి అని యాడ్స్ వెయ్యరు. వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక ఎమోషన్ని, ఒక ఫీలింగ్ని మాత్రమే వాళ్ళు షేర్ చేస్తున్నారు. అందుకే ఈరోజు వాళ్ళు మార్కెట్లోనే అంత పెద్ద బ్రాండ్ అయ్యారు. కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నీ ప్రొడక్ట్ని చూసి ఖచ్చితంగా కొంటారు. కొనలేకపోయినా కొనేలా చేయడమే మార్కెటింగ్. అది ఎలా చేయాలి? నీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వాటినే కదా నువ్వు కొంటావు. నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మార్కెట్కి నీడ్ ఉంది, దానిని నువ్వు ఎలా సేల్ చేయాలి? దానికంటూ నువ్వు ఒక సెల్లింగ్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి. నీ ఐడియల్ ఆడియన్స్ని ఎవరు అని నువ్వు ఫిల్టర్ చేయాలి. నువ్వు రైట్ ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ స్ట్రాటజీ. రైట్? నీ ప్రోడక్ట్ కొనుక్కుంటే కస్టమర్కి లైఫ్ చేంజ్ అవుతుందన్న ఆలోచన వాళ్ళలో రావాలి. ఒక సిస్టమ్ని నువ్వు సెల్లింగ్ సిస్టమ్ స్ట్రాటజీని నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నేను మీ ప్రాబ్లమ్ని ఏముందో దానికి సాల్వ్ చేసే చెప్తున్నా. దట్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద సెల్లింగ్ ప్రాసెస్ ఇన్ ద మార్కెట్. యూ నీడ్ టు రియలైజ్. ఇప్పుడు మీ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఏంటి అంటే మీరేం చెప్తారు? టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. అసలు మీ ప్రొడక్ట్స్ ఏంటి? ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏం సేల్ చేయాలి అనుకుంటున్నారు? ఏ యాడ్స్ వేసి మీరు ప్రొడక్ట్స్ని సేల్ చేస్తారు? ఏ సర్వీస్ ఇచ్చి మీ ప్రొడక్ట్స్ని సొసైటీలోకి తీసుకొస్తారో, ఆన్లైన్లో బిజినెస్ చేస్తారు? ఎలాంటివి? రియల్ ఎస్టేట్, నెట్వర్క్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్ మార్కెటింగ్, ఫుడ్? నో, నో, దట్ ఈస్ ద రాంగ్. దట్ ఈస్ ద రాంగ్. నీ ప్రొడక్ట్ ఏంటి అని అడిగినప్పుడు మై సెల్ఫ్ ఈజ్ ద ప్రొడక్ట్ అని చెప్పాలి. ఐ ఆమ్ ద ప్రొడక్ట్. నీకు ఏ ప్రొడక్ట్ ఇచ్చినా అమ్మగలిగే ధైర్యం నీలో ఉన్నప్పుడు యు ఆర్ ప్రొడక్ట్. నేను ఏదైతే టీచ్ చేస్తున్నానో అది నా ప్రొడక్ట్. ఐ ఆమ్ ద ప్రొడక్ట్. నీ ప్రొడక్ట్ గురించి నీవే చెప్పగలవు. నువ్వు లేకపోతే ఆ ప్రొడక్ట్ ఎలా సేల్ అవుతుంది? ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? How many connected? Mind blowing? Please type it in the chat box CMB. Right guys? Okay. ఓకే, ఇప్పుడు నేను మీకు నా డిజిటల్ కోర్స్ను పరిచయం చేస్తున్నాను. మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే, ఆసక్తి ఉంటే, మీరు డిజిటల్ కెరియర్ ప్రారంభించాలి అంటే మీరు ఓన్లీ SMS ద్వారా బిజినెస్ అకౌంట్స్ని కానీ సెట్ చేయాలనుకుంటే నేను ట్రైనింగ్ ఎలా ఇస్తానన్నది వివరంగా మీకు చెప్తాను. మీరు పర్మిషన్ ఇస్తే టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్.
ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ గైస్. మీకు నా ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఫస్ట్ మన కోర్స్ మాడ్యూల్లోకి వస్తే డిజిటల్ మార్కెటింగ్ పరిచయం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మాడ్యూల్ 1లో నేర్పిస్తాను. దెన్ మాడ్యూల్ నెంబర్ 2లో వెబ్సైట్ ప్లానింగ్ ఎలా చేయాలి, డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోని మీరు ఎలాగ ఎంట్రీ ఇవ్వాలి, అలాగే బ్లాగింగ్ వెబ్సైట్స్ని ఎలా చేయాలి, అలాగే ఈకామర్స్ వెబ్సైట్ని ఎలా చేయాలి మీకు ఇక్కడ నేర్పిస్తాను. అండ్ అడ్వాన్స్డ్ వెబ్సైట్స్ని మీరు ఎలా డిజైన్ చేయాలో ఇక్కడే నేర్పిస్తాము. దెన్ థర్డ్ మాడ్యూల్ వచ్చి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ అంటాము. ఎస్ఈఓ ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, గూగుల్ అల్గారిథమ్ ఓవర్ యూస్ కూడా చెప్తాం. దెన్ మాడ్యూల్ నెంబర్ 4లోని గూగుల్ యాడ్స్ గురించి, అడ్వర్టైజింగ్ గురించి మీకు మొత్తం అకౌంట్ సెటప్ కానీ, క్యాంపెయినింగ్ కానీ, కీవర్డ్ రీసెర్చ్ అండ్ బడ్జెట్, రిపోర్టింగ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ చెప్తాము. తర్వాత మాడ్యూల్ నెంబర్ 5లో సోషల్ మీడియా మార్కెటింగ్ చెప్తాము. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ గురించి చెప్తాము. క్రియేటింగ్ ఎంగేజింగ్ కంటెంట్ గురించి చెప్తాము. పెయిడ్ యాడ్స్, మెటా యాడ్స్లో మేనేజ్ ఓవర్ వ్యూ కూడా చెప్తాము. దెన్ మాడ్యూల్ నెంబర్ 6లో ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంటెంట్, వీడియోస్, బ్లాగ్స్, రీల్స్, స్ట్రాటజీస్, టూల్స్ అండ్ కంటెంట్ గురించి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాము. మాడ్యూల్ నెంబర్ 8 వచ్చేసి అనలిటిక్స్ అండ్ ట్రాకింగ్స్ గురించి చెప్తాము. గూగుల్ అనలిటిక్స్ బేసిక్స్ గురించి చెప్తాము. ఫేస్బుక్లోని పిక్సెల్ యొక్క ఓవర్వ్యూ చెప్తాము. ఆర్ఓఐ గురించి చెప్తాము. అలాగే ఆప్టిమైజేషన్, క్యాంపెయినింగ్ గురించి చెప్తాము. రైట్? ఎస్, రైట్. మాడ్యూల్ నెంబర్ 9 అండి. మాడ్యూల్ నెంబర్ 9లో ఫ్రీలాన్సింగ్ గురించి, కెరియర్ బిల్డింగ్ గురించి చెప్తాము. హౌ టు గెట్ క్లయింట్స్, బిల్డింగ్ యువర్ పర్సనల్ బ్రాండ్ గురించి చెప్తాము. తర్వాత మీకు యూట్యూబ్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అని సో మెనీ అడ్వాన్స్ టాపిక్స్ మీకు ఇక్కడ కవర్ అవుతాయి. దెన్ మీకు ఇవన్నీ వచ్చేసి ఇదంతా వచ్చేసి మీకు నేను ఇస్తున్న కోర్స్ గైస్. అలాగే ఇదే కాకుండా ఇంకో కోర్స్ వచ్చేసి మనది బిజినెస్ అకౌంట్ సెటప్ గైస్. ఆ బిజినెస్ అకౌంట్స్ ఎలా సెటప్ చేయాలో కూడా మీకు ఇక్కడ మేము సపరేట్గా నేర్పిస్తాము. బిజినెస్ అకౌంట్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 10,000. దెన్ మీకు ఈ మొత్తం కోర్స్ కాస్ట్ వచ్చేసి 20,000. ఓకే, దీనిలో మీకు రెండు రకాలుగా కోర్సు డివైడ్ చేసి ఉంటుంది. ఒకటి 8,000 కోర్సు, సెకండ్ వన్ వచ్చేసి 20,000 కోర్సు. దెన్ మీకు యూట్యూబ్ మొత్తం ప్రాపర్గానే నేర్పిస్తాము. అన్ని అడ్వాన్స్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతాయి. కంటెంట్ మార్కెటింగ్ కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, కోర్సు ప్రజెంటేషన్ అనేది ఇప్పుడు సూపర్ కదా. 3 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 0 to హీరో ఉంటుంది, అది 8,000 ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటుంది. ఫ్రీలాన్సింగ్, లీడ్ జనరేషన్, ఆటోమేషన్, ఎవ్రీథింగ్ దీనిలో కవర్ అవుతాయి. థర్డ్ కోర్స్ వచ్చేసి ఫర్ ఎనీ బిజినెస్, సెటప్ బిజినెస్ అకౌంట్స్ గైస్ త్రూ ఫేస్బుక్ ఓన్లీ. ఓకేనా? ఇలా 3 మాడ్యూల్లోని మీ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. వీటి ద్వారా మీరు ఎలా ఆన్లైన్లో స్వతంత్రంగా సంపాదించాలని నేర్చుకుంటారు. మీరు ఈ ట్రైనింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ టైప్ ఇట్ ఇన్ ద కోర్స్. చాట్ బాక్స్లో మీరు కోర్స్ అని టైప్ చేయండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈరోజు మాత్రమే వెబినార్లో జాయిన్ అయ్యే వారికి 50% డిస్కౌంట్తోని అందరికీ ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇప్పుడే రిజిస్టర్ అయితే ఈ ఫోన్ నెంబర్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయండి. కోర్స్ నెంబర్ 1 0 to హీరో
జీరో టు హీరో వచ్చేసి మీకు 8,000. సెకండ్ కోర్స్ వచ్చేసి అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి సెటప్ బిజినెస్ అకౌంట్ టోటల్ ల్యాండింగ్ పేజ్ త్రూ అండ్ ల్యాండింగ్ పేజ్ అండ్ ఫేస్బుక్ ఓన్లీ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఫోన్ పే చేయాలి అంటే ఇన్ దిస్ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు. ఓకేనా? మీరు ఫోన్ నెంబర్ని స్కాన్ చేసి నాకు షేర్ చేయండి. నేను మీకు స్టూడెంట్ యాక్సెస్ ఇస్తాను. రైట్? ఓకే. ఓకే. ఓకే గైస్. ఎస్ గైస్, జీరో టు హీరో వచ్చేసి 8,000 కోర్స్ ప్రైజ్. జీరో టు హీరో సెకండ్ కోర్స్ వచ్చేసి అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటుంది. ఈ కోర్స్ మొత్తం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిన ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. మీకు మీకు అన్ని లైవ్ క్లాసెసే ఉంటాయి. మొత్తం టోటల్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డింగ్స్ ఇస్తాము. రైట్? ఓకే. ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయండి. ఓకే. ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. చేసే వాళ్ళందరూ ఎస్ 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 సత్య, థ్యాంక్ యూ సో మచ్. వాణి, వాణి థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే చేయండి. మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు? జీరో టు హీరో కోర్సా, లేదా అడ్వాన్స్ కోర్సా, లేదా సెటప్ బిజినెస్ అకౌంట్ కోర్సా? ఈ 3 కోర్సుల్లోని ఏ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే చేయండి. ఓకే. మీరు మీరు నా నంబర్కి మెసేజ్ చేయండి. మీరు పేమెంట్ చేసిన వాళ్ళందరూ ఒక్కసారి మీ స్క్రీన్ షాట్స్ నా నా నంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు స్టూడెంట్ యాక్సెస్ ఇస్తాను. రైట్? ఓకే గాయస్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు. ఎనీ డౌట్స్? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ guys. Thank you very much.